ఎందుకు ఈ పూర్వ గ్రంథాలు చదవాలి అని అంటే దాన్ని మన జీవితాలకి ఎలా సమన్వయం చేసుకోవాలి. మనమే కాదు ఇబ్బందులు పడేది, దుఃఖాలు అనుభవించేది, మనకంటే చాలా చాలా గొప్పవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏమంటాడు అప్పుడు భీష్మాచార్యుల వారు? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గండివము విల్లట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండైన భీముడయ్యాజికి తోడు వచ్చునట, ఆపద కల్గుటిదేమి చోద్యమో. ఏంటి ఈ పద్యంలో ఉండేటువంటి సారాంశం? మనకే కాదు ఇబ్బందులు, భీష్మాచార్యులు చెప్తూ ఉన్నారండి.